యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ 5వ నెల మరొక 2వ వారాన్ని ప్రభు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమయంలో మరి ఇంచుమించు 12 అవుతుంది. 10:30 కాలు ముగించుకుందాం. నేను ఎక్కువగా సమయం తీసుకోను. ఈరోజు నేను తీసుకోబోయే అంశం మరి వాక్య భాగాన్ని మన పట్టణాన్ని చదువుకున్నాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాల వరకు మనం చదివి ఉన్నాం. ఒకసారి చదివి వినిపించాడమ్మా. కృపగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్యా నీకు వందనాలు నాయన. మరి సమయంలో చక్కగా పాటల చేత స్తుతి ఆరాధనను గణపరచబడ్డావు, నేను మహిమపరచావు ప్రభా. అయ్యా నీ ఆత్మ మాలో ఉంచి తండ్రి నాయన. అయ్యా ఈ సమయం ప్రభా తండ్రి, నేను ఒంటరివాడిని కాదు ప్రభా, నీవే నాలో ఉండి మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు. నీ బిడ్డల చేత నా చేత ఏం మాట్లాడనే ఉన్నాయి ప్రభా, మీరే నీ ఆత్మ చేత నాతో మాతో అందుతో మాట్లాడతావని యేసయ్యా నీ నామములను తగ్గించుకుంటూ ఈ నామాలు హెచ్చిస్తూ యేసయ్య నామములు ప్రార్థన హృదయిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. దినము నేను ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులో, మరి జాగ్రత్తగా వినవలసింది కోరుతున్నాను. మరి దినము మనం తీసుకోబోయే అంశం ఏంటంటే హౌ టు రిసీవ్ బెస్ట్ ఫ్రమ్ గాడ్. హౌ టు రిసీవ్ బెస్ట్ ఫ్రమ్ గాడ్ అంటే ఉత్తమమైన దాన్ని దేవుని నుండి పొందుకోవడం ఎలా అనే ఒక అంశం మీద ఈరోజు నేను మాట్లాడని ఆశపడతా ఉన్నాను. ఇంగ్లీష్ నుంచి నేను ట్రాన్స్లేట్ చేస్తాను, మీరు తెలుగులో కొంచెం అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఈరోజు తీసుకోబోయే అంశం ఏంటంటే హౌ టు రిసీవ్ బెస్ట్ ఫ్రమ్ గాడ్. ఉత్తమమైన దానిని దేవుని నుండి పొందుకోవడం ఎలా చెప్పండి ఒకసారి. సంఘమంతా కూడా ఉత్తమ దాన్ని దేవుడి నుండి పొందుకోవడము ఎలా అని మా అంశం మీద మాట్లాడని ఆశపడతా ఉన్నాను. ఇది కనుక మనం చూసేటైతే లూకాసు సువార్త 10వ అధ్యాయము 38-42 వచనాలు అనేక సేవకులు దీని నిమిత్తం అనేక మారులు అనేక రీతిలుగా వివరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు నీతో నాతో ఉత్తమమైన దాన్ని పొందుకోవడం ఎలా అని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. వాట్ వీ నీడ్ టు డూ, మనం ఏమి చేయాలి, వాట్ వీ నీడ్ టు డూ. ఆ యొక్క బెస్ట్ థింగ్ పొందుకోవాలంటే దేవుని వద్ద నుండి మనకు ఆ యొక్క ఉత్తమమైన దాన్ని పొందుకోవాలంటే ఏమి చేయాలని దేవుడు ఈరోజు మనకి ఆ క్వశ్చన్ మేరకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మనం ఏమి చేయాలి. యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసులుగా మనం ఏమి చేయాలి. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక దైవజనులుగా ఒక సేవకులుగా ఏమి చేయాలి. యాజ్ ఎ డీకెన్ ఆఫ్ చర్చ్, ఒక సంఘ కార్యదర్శిగాను ఒక సంఘ ఒక డీకెన్ మెంబర్గా మనం ఏమి చేయాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యాజ్ ద ఎల్డర్ ఆఫ్ చర్చ్, యాజ్ ఎ యూత్, ఒక సంఘ పెద్దలుగాను ఒక సంఘ యవనస్తులుగా మనం ఏమి చేయాలి. వీ నీడ్ టు సంథింగ్, వాట్ షల్ వి డూ, ఏమి చేయాలని దేవుడు ఈరోజు నాతో మీతో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హౌ టు రిసీవ్ బెస్ట్ ఫ్రమ్ గాడ్, ఉత్తమమైన దాన్ని దేవుని నుండి పొందుకోవడం ఎలా అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇది కనుక మనం చూసినట్టయితే చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ దేవుని వాక్యం అంటా ఉన్నది. ఇక్కడ మార్తా మరియా అనొక సహోదరాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది కనుక మనం చూసినట్లయితే ఒకసారి 38వ వచనం చదవండి అమ్మా. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి చేర్చును. చదువు. ఆమెకు మరియాను
సహోదరి ఉంది. చాలా దేవునికి స్తోత్రం కలిగి కాక. ఇది కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటా ఉన్నది ఇక్కడ మార్తా మరియు ఇంకెవరున్నట మరియా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మార్తా అయితే దేవుణ్ణి యేసుప్రభు ఇన్వైట్ చేసింది కదా, ఇన్వైట్ చేసింది. కానీ మార్తా అయితే దేవుని వాక్యం అంటా ఉంది విస్తారమైన పనుల చేత ఏమైందట ఒత్తిడి కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే మార్తా కేమ్ అండ్ ఆస్క్డ్ జీసస్, my sister is not helping me, she is no considering me, she does not have a mind to help me, she is simply sitting your feet అని అక్కడ యేసు ప్రభు అంటారు. అంటే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మార్త ఏమంటుందంటే, అయ్యా నా సహోదరాలు నీ పాదము దగ్గర కూర్చొని ఒక సింపుల్గా ఒక ఏమి చేయకుండా నీ సన్నిధానంలో కూర్చొని నీ పాదాల దగ్గర నీ మాట వింటా ఉంది. అయ్యా ఒక్కసారి తనని గద్దించు, తను బుద్ధి చెప్పని ఇక్కడ ఎవరు చెప్తున్నారట, మార్తా సహోదరాలు ఈ మరియమ్మ నిమిత్తము యేసు ప్రభుతో చెప్తా ఉంది. కానీ దేవుడు అంటా ఉన్న మాట ఇక్కడ మనం చూసినట్లయితే, మరి దేవుడి వాక్యం అంటా ఉంది ఇక్కడ జీసస్ ఇక్కడ మనం చూసినట్లయితే చదవండి మరొకసారి 39 ఏముంది అక్కడ, ఆమెకు కింద వచ్చిన చదవండి అమ్మా, 40 వచ్చిన చదవండి. మార్తా విస్తారమైన అమ్మా పన్ని పెట్టుకున్న వల్ల తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని చెప్పమని. చూడండి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు అంటుందట, ఎవరితో అంటున్నాడట, ఆమె యేసు ప్రభు చెప్తున్న మాట ఏమనగా, అయ్యా నీ పాదాల దగ్గర నా సహోదరులు కూర్చుండి మీకు చింత లేదా అని ఇక్కడ దేవుడితో ఇక్కడ మరియా మార్త కంప్లైంట్ చేసి మనం చూస్తూ ఉన్నాం. తనకి గద్దించండి, తనకి బుద్ధి చెప్పండి, ఎక్కడ ఎందుకు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్నావని ఎవరితో చెప్తుందట, ఇక యేసు ప్రభుతో ఈ మార్త అనే యొక్క సహోదరాలు తెలియపరుస్తూ ఉంది. ప్రేమ దేవుడరా, ఇక్కడ చూడండి మార్త అయితే ఇన్వైట్ చేసింది కానీ, మార్తా అయితే ఆహ్వానించింది కానీ లోక సంబంధమైన ఆ పనులు ఒత్తిడి కలిగి లోక సంబంధమైన ఆ యొక్క టెన్షన్లు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం అంటూ ఉంది, దేవుని వాక్యం అంటే చూసేటట్టే సి గెట్టింగ్ బై లిజనింగ్ బెస్ట్ ఫ్రమ్ గాడ్ అని మనం చూస్తాం. అంటే తాను ఆ మరియా అయితే ఉత్తరమైన దాన్ని దేవుని నుండి మంచి పొందుకు, అంటే బెస్ట్ థింగ్ నా పాదాల దగ్గర తను పొందుకుంటుందని ఇక్కడ యేసు ప్రభు తనకి మార్తతో తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుడిగా చాలా మంది మనం చూస్తూ ఉన్నాం కదా. ఇది చూసినట్లయితే చాలా మంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు నేను ఎలాగా దేవుని దగ్గర రావాలి. చాలా మంది మరి మార్త కూడా ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. మార్త ఏమనంటే, ప్రభా ఇదిగో నా యొక్క సహోదరాలు ఇదిగో నీ పాదం దగ్గర కూర్చొని అనేకమైన మాటలు వింటా ఉంది, తనకి బుద్ధి చెప్పని తెలియపరుస్తూ ఉంది. కానీ యేసు ప్రభు అంటున్న మాట ఏమనగా, ఇదిగో నా పాదాల దగ్గర ఉత్తమమైన దాన్ని ఆ మరియా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా యేసు పాదాల దగ్గర అనే యొక్క అంశం మీద ఆ యొక్క మంగళవారం దినాన్ని మనం ఉపవాస కూటాన్ని మనం చేస్తాం, సువార్త కూటం చేస్తాం. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమనగా, ఈ మరియా అనే యొక్క తను ఏం చేసిందంటే ప్రభు యొక్క పాదాల దగ్గర ఏం పొందిందంటే ఆధ్యాత్మికమైన ఆ యొక్క ఆత్మీయమైన ఆ యొక్క మాటలు వింటుండి దేవుని సన్నిధానంలో అక్కడ విన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మార్త అయితే అనేకమైన పని చేత ఏమైందంటే ఒత్తిడి కలిగిన వారే ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు మన సంఘంలో లేరంటారా? చాలా మంది ఈరోజు దేవుని సన్నిధి రమ్మంటే, దేవుని పాదాల దగ్గర రమ్మంటే కనుక ఏమంటా ఉంటా, అయ్యా నా పని మీకు తెలియదండి, నేను అనేకమైన పని చేస్తూ ఉన్నాం, కానీ అనేకమైన పని చేస్తే నాకు ఒత్తిడి, నాకు బిజీ అయిపోతా ఉంది. చాలా మంది ఏమంటా ఉంటే ఆ విధంగా ఆ బొంకులుగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మరియా అయితే ప్రభు పాదాల దగ్గర ఏం చేసిందట, ఉత్తమమైన దాన్ని దేవుని నుండి పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను కూడా ఎక్కడ కూర్చుంటున్నా ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. నీవు నేను కూడా ఎక్కడ ఉంటున్నా ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని దగ్గర కూర్చోడానికి విఫలం చెందుతూ ఉంటారు, దేవుని పాదాల దగ్గర ఉండడానికి విఫలం చెందుతూ ఉంటారు, దేవుని మాట వినడానికి విఫలం చెందుతూ ఉంటారు. కానీ మరియా అయితే బెస్ట్ థింగ్ దేవుని వద్ద నుండి పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు మనకు టైం ఉంటుందండి ఇటు అటు తిరగడానికి, మనకు టైం ఉంటుంది ఇగో అమ్మమ్మ మాటలు ముచ్చట్లు మాటలు పెట్టుకోవడానికి, వీళ్ళ మీద వాళ్ళ మీద ఊసలాడడానికి మనం మాటలు తీరుకుంటుంది. కానీ దేవుని సన్నిధానం దేవుని పాదాల దగ్గర కూర్చోడానికి మనకి
సమయం ఉండదండి. మార్త ఇన్వైట్ చేసింది కానీ వాస్తవానికి కానీ మార్త బెస్ట్ థింగ్ దేవుడి వద్ద నుండి పొందుకోలేకపోయింది. కానీ మరియ అయితే ఉత్తమమైన దాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే అక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమిటంటే తమ వద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. చదవండి ఒకసారి, ఏముంది 10వ అధ్యాయము 41వ వచనం చదవండి ఒకసారి. అందుకు ప్రభు, మార్త నువ్వు అనేకమైన పనులు గురించి విచారణ కలిగి అమ్మా తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరియా ఏం ఏర్పరచుకుంట? ఉత్తమమైన దాన్ని ఏర్పరచడం మనం చూస్తాం. ఎక్కడ? దేవుడి పాదాల దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకి టైం దొరుకుతుంది సీరియల్ చూడటానికి, మనకి టైం దొరుకుతుంది ఇక్కడ ఊరి మీద తిరగడానికి, మనకి టైం దొరుకుతుంది వీళ్ళతో వాళ్ళతో మాట్లాడడానికి. కానీ దేవుని పాదాల దగ్గర కూర్చోడానికి మనకి సమయం దొరకట్లేదు. కానీ దేవుని వాక్యం అంటే దేవుడు ఏమంటుంటే తాను ఏముందంటే లాస్ట్ లైన్ ఏముంది చదవండి మరొకసారి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు కూడా ఏం ఏర్పరచుకోవాలంటే బెస్ట్ థింగ్ ఎక్కడ నుండి ఏర్పరచుకోవాలంటే దేవుడి వద్ద నుండి నువ్వు ఏర్పరచుకోవాలని దేవుడి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఫరో యొక్క దినంలో మనం చూసినట్లయితే మోసే కాలంలో ఇఫ్ యు సీ మోసెస్ టైమ్ దోస్ డేస్, అక్కడ మనం చూసినట్లయితే ఫరో యొక్క దినాల్లో మోసే కాలంలో ఈ ఫరోని ఒక వ్యక్తి ఏం చేశారంటే ఈ ప్రజలు ఒత్తిడి కలిగించేవాడు అనమాట. అనేకమైన శ్రమను పెట్టేవాడు. దేవుని చూసడానికి, దేవుని ప్రార్థించడానికి, దేవుని యొక్క సన్నిధానం మోకాలు వేయడానికి కూడా మరి తీరిక లేక అనేకమైన పనులు కల్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మోసే కాలం అందు. ప్రేమ దేని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్న మాట ఏమనగా ఈరోజు ఉత్తమమైన పొందుకోవాలంటే మరియలాగా ఎవరి దగ్గర కూర్చోనట? యేసు పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకునే వారుగా ఉండాలని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మూడు మాటలు క్లుప్తంగా చెప్పి వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మేరీ రిసీవ్ బెస్ట్ ఫ్రమ్ గాడ్. ఫస్ట్ థింగ్ ఈజ్ అదేంటంటే మరియా దేవుని వద్ద నుండి ఉత్తమమైన మొదటిగా ఏం పొందుకుందంటే దేవుని వాక్యం అంటా ఉంది, షీ ఓపెన్ ఫర్ డోర్ జీసస్, షీ ఇన్వైట్ అవర్ హార్ట్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించిందట. దేవుని స్తోత్రం. ఎక్కడ ఆహ్వానించిందట యేసు ప్రభుని? చెప్పండమ్మా. హృదయంలోకి ఆహ్వానించట. మార్త అయితే వాస్తవానికి ఆహ్వానించింది కానీ ఇన్వైట్ చేసింది కానీ లోక సంబంధమైన పనిలో ఒత్తిడి కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మరియా పిలిచింది కదా, దేవుని వాక్యం అంటా ఉంది, షీ ఓపెన్ ఫర్ డోర్ జీసస్, షీ ఇన్వైట్ అవర్ హార్ట్ అని మనం చూస్తాం. అంటే యేసు ప్రభుని ఆహ్వానించి ఎక్కడ ఆహ్వానించినట్ట? హృదయంలోకి ఆహ్వానించడం మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు కదా. దేవుని సన్నిధి వచ్చినప్పుడు ప్రేమ బిడ్డలారా ఏదో ఒక కాలక్షేపణ చేయడానికి, ఏదో టైంపాస్ కాక, లేకపోతే ఏదో ఆదివారం వెళ్ళకపోతే కనుక సేవకులు ఏమంటారు, పెద్దలు ఏమంటారు అనే భయంతో మనం వస్తున్నాం. కానీ నిజంగా మనం ఒకవేళ నిజమైన భక్తి మనం ఉంటే కనుక మరియలాగా మనము కూడా ఆ యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే ఆ హృదయంలోకి ఆహ్వానించిందో ఈరోజు నీవు నేను కూడా ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని వాక్యం అంటే ఉంది ఎక్కడెక్కడ ఆహ్వానించినట్ట? ఈరోజు మనం ఎక్కడెక్కడ ఆహ్వానించట? ఇన్వైట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, అంటే మన కుటుంబంలో కూడా మనము ఆహ్వానించాలి. ఇంకెక్కడ ఆహ్వానించట? ఇన్వైట్ యువర్ జాబ్, నువ్వు చేసే పనిలో దేవుని ఆహ్వానించాలట. ఇన్వైట్ యువర్ బిజినెస్, నీ వ్యాపారంలో దేవుని ఆహ్వానించాలట. ఇన్వైట్ యువర్ సర్కంటేజ్, నీ శ్రమలో నువ్వు దేవుణ్ణి ఆహ్వానించాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. మొదటిగా ఆ యొక్క మరియా ఏం చేసిందంటే ఆ యొక్క యేసుక్రీస్తుగా దేవుని ఎలా ఆహ్వానించంటే తన హృదయంలో నుంచి ఆహ్వానించట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసిన ప్రేమని దేని బిడ్డరా, మొదటిగా మనం చూసినట్లయితే షీ ఓపెన్ ఫర్ డోర్ జీసస్ ఇన్వైట్ అవర్ హార్ట్, అంటే యేసు ప్రభుని ఆహ్వానించి తన హృదయంలో ఆహ్వానించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి అమ్మా. దేవుని వాక్యం అంటారు ప్రేమ దేవుడు మొదటిగా గివ్ యువర్ బెస్ట్, జీసస్ ఈజ్ నాట్ ఎనీథింగ్ బట్ ప్రేయర్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే నీ ఉత్తమదాన్ని ఇవ్వడం అనేది ఏమిటంటే ప్రార్థన ఇవ్వడం అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమవ్వాలట? మొదటిగా మరియా ఏం చేసింది? ఇన్వైట్ చేసింది. కానీ ఎక్కడ ఇన్వైట్ చేసింది?
హృదయంలోకి ఇన్వైట్ చేసింది. అంటే నువ్వు మొదటిగా నువ్వు ఏమవ్వాలంటే యేసు ప్రభుకి నువ్వు ప్రార్థన సమయం అవ్వాలి. ఏమవ్వాలట? ప్రార్థన సమయం. చూడండి, give your best. Jesus is not anything but pray, invite him and with your heart మనం చూస్తాం. అంటే యేసు ప్రభు ఆహ్వానించి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో తను ఆ యొక్క సమయాన్ని గడిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు గడుపుతున్నావా ప్రేమ దేవుని బిడ్డలారా? యేసు ప్రభుని ఆహ్వానిస్తున్నావా? యేసు ప్రభుని కనుక ఆహ్వానిస్తున్నట్లయితే, యేసు ప్రభుని కనుక ఇన్వైట్ చేసినట్లయితే, ఆ యొక్క మరి బైబిల్ తెలియపరిచిన మాట ఏమనగా ఆ యొక్క యేసు ప్రభుడు తను అక్కడ దేవుని సన్నిధి, దేవుని వాక్యం అంటా ఉంది, తను ఆ యొక్క సమయాన్ని గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నువ్వు ఈ రోజు ఎక్కడ గడుపుతున్నావు? దేవుని వాక్యం అంటా ఉంది కదా, when Mary was seated Jesus feet, what will happen? She got a blessing అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో అనగా మరియా పాదాల దగ్గర కూర్చుంది. తన అర్థం ఏమనగా తను ఏం పొందుకునంటే దేవుని వద్ద నుండి ఆశీర్వాదము పొందుకోండి. ఈరోజు నువ్వు పొందుకొని ఆశపడుతున్నావా? ఈరోజు నువ్వు నేను కూడా పొందుకొని ఆశపడుతున్నామా? కుటుంబంలో ఆశీర్వాదం కావాలనుకుంటున్నారా? దేవుని వాక్యం అంటా ఉన్నది, ఆ మరియా ఏం చేసిందంటే యేసు ప్రభుని ఆహ్వానించింది మాత్రం కాదు, కానీ యేసు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసింది. ప్రార్థన మాత్రం కాదు, సమయాన్ని గడిపింది. ఆ గడపడం వల్ల ఏమైందంటే దేవుని ఆశీర్వాదము ఈ మరియా పొందుకున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేర్ యు సిట్టింగ్? ఈ రోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈరోజు మరియా అయితే దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని బ్లెస్సింగ్ పొందుకుంది. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నప్పుడు ఏమైంది దేవుని బిడ్డరా? ఈరోజు సండే అయితే నువ్వు ఎక్కడో మూలను కూర్చుంటున్నావు. దేవుని సన్నిధి రాకుండా ఎక్కడెక్కడో ఉంటున్నావు. కానీ దేవుడి సన్నిధిలో ఈ మరియా పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? చేతులు ఎత్తండి. అందరికీ కావాలి. చంద్రబాబు నాయుడు పిల్లలు చేతులు ఎత్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ కూడా కావాలి. కాబట్టి ఈరోజు ప్రేమ తెలిపినరా మన దేవునికి పాదాల దగ్గర మనము కూర్చోవాలి. ఆ మరియా దేవుని పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి ఆశీర్వాదం అనేది పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ పాదాల దగ్గర కూర్చున్న వల్ల ఏం నేర్చుకుంటాం అంటే ఆ యొక్క బాధకుడి దగ్గర ఉన్న ఆత్మీయ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం కదా. దేవుని యొక్క దగ్గర ఒక మంచి తెలివి ఇచ్చిన జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం. ఆ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మనకి సహనం కలుగుతుంది. ఆ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మనకి మంచి నాలెడ్జ్ దేవుడు ఇస్తాడు. ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మనకి మంచి విశ్వం దేవుడు కలగచేయగల దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒకసారి మత్తయి సువార్తలో ఒకసారి వద్దామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 31, 32 వచ్చిన చదవండి దయచేసి. అమ్మా, మూగవారు మాట్లాడటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుస్తయు, గుడ్డివారు జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుడు మహిమపరచుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాళ్ళు ఏమవుతుందండి? దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఏంటంటే మోగవారు మాటలాడుతాయు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టాలి సంఘం అంతా కూడా. దేవుని స్తోత్రం. దేవుని పాదాల దగ్గర కూర్చుని వాళ్ళు ఏముందట? మోగవారు మాటలాడుతాయును, అంగహీనులు బాగుపడుతాయు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధానంలో దేవుని పాదాలు గడిపితే గనక దేవుడు నీకు ఏముందట? అంగహీనులట, ఏమట? అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుడు మహిమపరచుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని శరీరంలో కూర్చుంది నీకు ఏమొస్తాట? నీకు స్వస్థ కలుగుతుంది, గుడ్డి వారికి చూపు వస్తుంది, కుంటి వారికి నడక వస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అంగహీనులు గట్రా ఏమొస్తాటమ్మా? బాగుపడిన మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎక్కడ? దేవుని పాదాల దగ్గర. అనగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు. ఈరోజు మనం సిరియల్ చూస్తే మనకి ఏం రాదు. ఈరోజు ఇక్కడక్కడ తిరిగితే మనకి ఏం రాదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? సండే పూట దేవుని ఆరాధన మానుకొని ఇటు అటు వెళ్తూ ఉంటారు. కానీ దేవునికి వాక్యం అంటా ఉంది, ఆయన సన్నిధానంలో కూర్చుంటే నువ్వు ఆశీర్వాదం పొందుకో. ఎటువంటి ఆశీర్వాదం అంటే నడత దేవుడు ఇస్తాడు,
గుడ్డు వారికి చూపునిస్తాడు, మోగ వారికి మాట ఇస్తాడు. దేవుడు అటువంటి ఆశీర్వాదం కలిగించిన మనము చూస్తూ ఉన్నాం. చూడండి, మరియా ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని దేవుడికి ఇచ్చిందట. ఎలాగా? ప్రార్థన ద్వారాగా దేవుని సన్నిధిలో గడిపినట్లుగా మనము ఆ స్పెండ్ చేసింది. ఈరోజు నీవు నేను కూడా చేస్తే ప్రేమ దేని బిడ్డరా, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అడగవచ్చు, ఏ విధంగా నేను దేవుడి సన్నిధి గడపాలయ్యా, ఏ విధంగా దేవుడి సన్నిధి కనిపెట్టుకోవాలి, దేవుడి సన్నిధి ఏ విధంగా మొర పెట్టాలని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, బై రీడింగ్ ఏ బైబుల్ అని మనం చూస్తాం. అంటే వాక్యం చదవటం వల్ల దేవుని పాదాల దగ్గర మనము కనిపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, జోషువ ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులోనేమో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి దయచేసి. గట్టి చదవండి అమ్మా. ఈ ధర్మశాస్త్రం నందును ఈ బోధింపగా తప్పుకోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రములు ధ్యానించే దేవాడు అమ్మా నీ మార్గములు వర్ధిల చేసును. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది, ఆయన యొక్క వాక్యం దేవరాత్రులు ధ్యానించేవాడు తమ మార్గం ఏం చేశాడమ్మా అమ్మా వర్ధిల్ల చేసినట్ట. దేవుని అంటే దేవుని వాక్యం అంటే ఉంది, నువ్వు ఎలాగా దేవుడికి నీ యొక్క ఉత్తరమైన దాన్ని ఇవ్వాలంటే మొదటిగా బైబుల్ చదవటం వల్ల. దేవుని స్తోత్రం. ఎలాగమ్మా? బైబుల్ రీడింగ్, దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల దేవుడికి మన సమయాన్ని ఇవ్వాలని దేవుడికి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, బై రీడింగ్ బుక్స్. మరి బైబుల్ మాత్రమే కాదు, బుక్స్ కూడా అనగా చరిత్రలో మరి చాలా మంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. సాధు సుందర్ సింగ్ లాంటి వారు, లేకపోతే ప్రేమ దేని మరి ఒక మంచి గొప్ప దైవజనులు బిల్లీ గ్రామ్ కావచ్చు, విలియం కేరీ కావచ్చు, ప్రేమ అటువంటి వాళ్ళు బుక్స్ చదివిన వల్ల మనము దేవుని యొక్క ఆ గొప్ప ఉత్తమ దాన్ని మనము పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటాం, సో స్పెండింగ్ టైం జీసస్ యువర్ టైం విల్ నాట్ వేస్ట్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ యొక్క బుక్ ద్వారా కానీ బైబుల్ ద్వారా మనం చదవటం వల్ల ఉత్తమమైన పొందుకుంటాం. సమయం అనేది వ్యర్థము కాదని దేవునికి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటావు, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చదువుతావో నీ మనసుకు సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఏం కలుగుతుందట? నీ మనసుకు సమాధానం కలుగుతుంది. దేవుని వాక్యం అంటే ఉంది, గాడ్ విల్ గివ్ యూ పీస్ఫుల్ మైండ్ అట. ఏం మైండ్ అట? పీస్ఫుల్ మైండ్, సమాధానమైన మనసు నీకు ఇస్తాడు. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. చాలా మంది ఆ విజిటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యా మాకు సమాధానం లేదు అంటూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఎందుకు లేదు? అది దేవుడు నీకు సమాధానం ఇవ్వాలంటే, సమాధానమైన మనసు నీకు ఇవ్వాలంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి అమ్మా? ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. అంటే ప్రార్థన ద్వారా కూర్చోవాలి. మార్త పిలిచింది వాస్తవానికి, మార్త యేసు ప్రభు అంత ఇష్టమే, కానీ పిలిచింది కానీ ఏం పొందుకోలేదు, ఉత్తమమైన దాన్ని పొందుకోలేకపోయింది. కానీ మరియ అయితే ఎక్కడ ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని సన్నిధిలో ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని వల్ల దేవుడి వాక్యం అంటే ఉంది, గాడ్ విల్ గివ్ యూ పీస్ఫుల్ మైండ్. ఏంటట? ఏం మైండ్ ఇస్తారట? పీస్ఫుల్ మైండ్, సమాధానమైన మనసు దేవుడు నీకు నాకు ఆయన ఇవ్వడానికి ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోదిగా దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క వాక్యం అంటే ఉంది, మొదటిగా దేవుని వాక్యం అంటే ఉంది, సీ ఓపెన్ ఫర్ డోర్ జీసస్ ఇన్వైట్ అవర్ హార్ట్ అని మనం చూస్తాం. అంటే యేసు ప్రభుని ఆహ్వానించి తన యొక్క హృదయమైన ఆ యొక్క హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించమని చూస్తాడు. ఈరోజు నీవు కూడా ఎక్కడెక్కడ వెళ్ళాలంటే యేసు ప్రభుని నీ ఉద్యోగంలో దేవుని ఆహ్వానించాలి, నీ వ్యాపారంలో దేవుని ఆహ్వానించాలి, నీ సంతోషంలో దేవుని ఆహ్వానించాలి, నీ కష్టంలో దేవుని ఆహ్వానించాలి. ఎలాగంటే దేవుని పాదాల దగ్గర ప్రార్థన ద్వారాగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం వల్ల నీకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. రెండోదిగా మార్త ఏం చేసిందంటే లిజన్ టు హిమ్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏం చేసిందట? లిజన్ టు హిమ్ అంటే అతని స్వరమును విన్నది. ఏం చేసిందట? స్వరమును విన్నది. వాట్ షీ డిడ్ అంటే షీ లిజన్ గాడ్స్ వర్డ్ అని మనం చూస్తూ ఉన్నాం. తను ఏం చేసిందట? ఏం చేసింది? రెండోదిగా ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం వల్ల దేవుని మాటలు విన్నదట. దేవుని స్తోత్రం. ఏమన్నదట?
దేవుని మాటలు. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవుని మాటలు వింటున్నామో లేదా ఒకసారి జ్ఞాపకం చేయండి. దేవుని మాట వినటం వల్ల ఎంతోమంది రోగులు స్వస్థపరిచారండి. అవునంటారు కదంటారా? ఎంతోమంది కదా, ఎంతోమంది. బిలీ గ్రామ్ గారు ఒక దినాన్ని ఆయన ఒక ఫుట్బాల్ ఛాంపియన్ వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క మాటలు వినటం వలన ఆయన ఎలా మారాడట? ఒక గొప్పగా స్వార్థకుడిగా మారాడట. దేవునికి స్తోత్రం కలిగి గాక. పాల్ అంకించన్ గారు ఎలాగా ఉండేవాడు? ఒక రక్తం కక్కుండే వ్యక్తిగా మనం ఉన్నప్పుడు భయంకరమైన ఆ యొక్క నోట్లో రక్తం వచ్చింది. రక్తం మాత్రమే కాదు, భయంకరమైన స్మెల్ వచ్చిందట. అటువంటి సమయంలో కూడా వాళ్ళ భార్య విడిచిపెట్టిపోయింది, వాళ్ళ పిల్లలు విడిచిపెట్టిపోయారు. మరి దేవుని వాక్యమే తన బ్రతికించిందండి. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని వాక్యం వల్ల, దేవునికి స్వరం అంటే దేవుని యొక్క మాట వల్ల ఆ అమ్మకి దేవుడి సన్నిధిలో, అక్కడ యేసు పాదాల దగ్గర, అక్కడ దేవుడి సన్నిధిలో ఆ మరియ పాదాల దగ్గర ఏమిటంటే దేవుని మాటలు వింటా ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగి గాక. చూడండి, she listened God's word అట. when we read లూకా సువార్త చదవండి మరొకసారి. ఆ వచనం ఏముందట? 10వ అధ్యాయం 38వ వచనం. ప్రవేశించును. గట్టిగా, మార్తాను ఒక స్త్రీ దాని ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరు ఉండెను. ఈమె యొక్క యేసు పాదాల దగ్గర, ఎక్కడ దగ్గర కూర్చుందట అంటే దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుందట. అంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర. ఇంకా ఆయన బోధ వినుచుండేను. బోధ అంటే ఏంటి? దేవుని మాటలు. దేవునికి మహిమ కలిగి గాక. బోధ వినుచుండేను అని మనం చూస్తా ఉన్నాం. అంటే అక్కడ యేసు ప్రభు పాదాల దగ్గర ఏం వినుచుందట? దేవుని యొక్క బోధ అంటే దేవుని మాటలు వినుచున్నది. ఈరోజు చూడండి, చాలా మంది కథలు చెప్తా ఉంటారు కదా. కథలు చెప్పినట్టు మనం అలా గంట సేపు వింటూ ఉంటాం. అది మంచిదని చెడ్డేదని సరే అలా వింటా ఉన్నాం కదా. ఆ మనుషుల మాటే మనం విన్నప్పుడు దేవుని మాట విన్న ద్వారా మనం ఎంతో ఆశీర్వాదము పొందుకుంటాం. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు బెస్ట్ థింగ్ పొందాలంటే, ఉత్తమమైన దాన్ని దేవుని పొందాలంటే, రెండోదిగా మరియా ఏం చేసిందంటే దేవుని బోధను విన్నది. ఏం చేసిందట? దేవుని బోధను విన్నది. ఇక్కడ చూసినట్లయితే మార్తా ఓపెన్డ్ అవర్ డోర్ బట్ షీ కెనాట్ రిసీవ్ బెస్ట్, బట్ ఓన్లీ మేరీ వాజ్ రిసీవ్డ్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మార్తా అయితే యేసు ప్రభుని ఆహ్వానించింది, కానీ అక్కడ దేవుని యొక్క వద్ద నుండి ఉత్తమమైన దాన్ని పొందుకోలేకపోయింది. మరియా అయితే పొందుకుందని బైబిల్లో తెలియపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అంటే బట్ షీ డిడ్ నాట్ గెట్ బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో తను ఉత్తమ దాన్ని ఏమీ పొందుకోలేకపోయింది, కానీ ఎందుకంటే పని 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 అని అలా జీవితం సాగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనల్ని లేరంటారా? అయ్యా మరి ఎవరైనా పాస్టర్ గారు అంటే, బాబు నువ్వు చర్చికి రా, ప్రార్థనరా, అమ్మ నువ్వు ప్రార్థనరా అంటే అప్పుడు అంతా ఏమంటాం మనం విశ్వాసంగా? పాస్టర్ గారు నా పని అంటే మీకు తెలియదండి, నేను బాగా బీసీ లైఫ్ అయిపోయాను, బీసీ అంటే వర్క్ బీసీ అయిపోయిందని, నాకు తీరిక ఉండదని చాలామంది అంటూ ఉంటాం. అంటాంలే చెప్పండి, ఒకసారి గుండె మంచి చేసుకోండి. అంటాంలే చెప్పండి. మార్తమ్మలాగా అంటాంలే చెప్పండి. మార్తమ్మ అయితే ఆహ్వానించింది బాగుంది, కానీ ఈ లోకంలో తను ఏమీ కూడా పొందుకోలేకపోయింది. ఎందుకంటే బిజీ అయిపోయింది. ఏ వంటలు వండాలా, ఎవరికి ఏం చేయాలి, ఎవరి గెస్ట్లకు ఏం వండాలని చాలా ఒత్తిడి కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మరియా అయితే ఆ తన బోధను వింటూ ఉత్తమ దాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా నా పట్ల దేవుడు కార్యం చేయట్లేదే, నా పట్ల దేవుడు మేలు చేయట్లేదే చాలా మంది అంటూ ఉంటాం. చాలా మంది అంటూ ఉంటారు మరొక మాట ఏంటంటే, అయ్యా నాకంటే వెనక్గా వచ్చాడు, నేనైతే 10 సంవత్సరాలు దేవుని నమ్ముతా ఉన్నాను, దేవుని దశం భాగం ఇస్తా ఉన్నాను, దేవుని కానుకిస్తా ఉన్నాను, దేవుడికి నేను సేవ చేస్తా ఉన్నాను, ఒక డీకెన్ మెంబర్గా, ఒక సెక్రటరీగా, ఒక ప్రెసిడెంట్గా సేవలు అందిస్తా ఉన్నాను, నాకంటే వెనక వచ్చిన వారికి దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు, నాకెవరిలో చాలా మంది దేవునికి సన్నిధాల్లో అంటాను. ఎందుకు నేను ఆహ్వానించాలి దేవుణ్ణి, ఎందుకు దేవుడి మాటలు వినాలని చాలా మంది అంటూ ఉంటారు. అయితే దేవుడి రోజు నువ్వు దేవుడి మాట వినటం లేదు కాబట్టి, దేవుని మాటకి నువ్వు లోబడలేదు కాబట్టి నీ జీవితంలో దేవుడి కార్యం అనేది జరిగించట్లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటా ఉంది నిర్వాకాండంలో కనుక మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 26వ వచనం చదవండి దయచేసి. 15వ అధ్యాయం 26వ వచనం ఏముంది? నీ దేవుడైన యెహోవా వాక్కును ఎలాగ వినాలంటే శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞానికి లోబడి విధేయులై
ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచినేడులా ఐగుప్తులో కలుగు చేసిన రోగములో ఏది నీకు రానివును. దేవునికి స్తోత్రం కానీ గాక. ఎవరి మాట వినాట? అమ్మ ఇక్కడ వినానమ్మా, అందరూ కూడా వాక్యం వైపు వినండి. మీరు మాట్లాడుకుని చాలా చెప్పండి అమ్మ. ఒకసారి ముగించేస్తున్న వాక్యం మరి అయితే దేవుని వాక్యం అంటే ఉంది, నా మాట ఏం చేయట? శ్రద్ధగా వినాలి. ఎవరి మాట అట? దేవుని మాట. మనం వచ్చాడు కదా పాస్ గారు, ఏం పేరు ఆయన పేరు? ఒలివర్ లాంటి మన చర్చలో అలాంటి సాగు ఉండాలి. ఎందుకంటే అది చెప్పినప్పుడు గట్టిగా ఎంత. కాబట్టి దయచేసి ఎవరు ఏమన్నా మాట మరి దేవుని సరే ఉన్నప్పుడు వాక్యం ఉన్నప్పుడు సాగటి వినాలి. అది మంచిది చెడ్డదైన దేవుని మాట వినాలి. విన్నప్పుడు ఆశీర్వదించబడతాం కదా. సో దయచేసి ఏమో అనుకోకండి. దేవుని వాక్యం అంటా ఉంది, ఏముందాం చదవ మరొకసారి 15:26లో, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలట. ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన ఎడల నేను ఐగుప్తులు కలుగజేసిన ఏ రోగము ఏది నీకు రానివును. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరి మాట వినాలట? దేవుని మాట వినాలి. దేవుని మాట శ్రద్ధగా వింటే ఏ రోగం నీకు రాదని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని వాక్యం అంటే ఉంది, ఐఎమ్ ద హీలర్ ఆఫ్ గాడ్ అని చెప్తాను. అంటే నేను స్వస్థపరిచిన దేవుడు అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మాట వినడం వల్ల నీకు ఏం కలుగుతుందంటే దేవుడు స్వస్థను కలుగజేస్తాడు. ఇంకేముంది? ఐ విల్ డెలివరెన్స్ ఎవ్రీ సిక్నెస్. ప్రతి రోగము నేను విడుదల ఇస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలిగి గాక. ఇంకేముంది? ఆయన మాట వింటే కనుక చూడండి, దేవుని వాక్యం వింటుండి, వెన్ స్టార్టింగ్ టు లిసన్ మీ ఐ విల్ సేవ్ యూ అని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నా మాట వింటారో, నా మాట జాగ్రత్తగా వింటారో, వారిని నేను రక్షిస్తానంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగి గాక. చాలా మంది జీవితం దేవుడు రక్షించుకోవడం కారణం ఏంటంటే దేవుని మాటకి లోబడరు. దేవుని మాటకి లోబడలేని వారికి మనం చూస్తాం. దేవునికి బోధన వినాలి. ప్రేమ దేని బిడ్డలు ఈరోజు మరియా దేవుని సన్నిధులు వినటం వలన ఆశీర్వాదం పొందింది అని బైబిల్లో మనం చూస్తున్నాం. మార్త ఈ లోకంలో ఏది పొందుకోలేకపోయింది, ఎందుకంటే పిలిచింది కానీ దేవుని సమయం అనేది ఇవ్వలేకపోయింది. ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి మాట శ్రద్ధగా వింటే ఆయన అంటున్న మాట, ఐఎమ్ ద హీలర్ ఆఫ్ గాడ్, నేను స్వస్థపరిచిన దేవుడిని అంటా ఉన్నాడు. నీకు ఈరోజు ఏ రోగమైతే దేవుడిని స్వస్థపరుస్తాడు. ఇంకేముంది? ఐ విల్ డెలివరెన్స్ ఎవ్రీ సిక్నెస్. ప్రతి రోగము నేను నీకు విడుదల ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇంకా వెన్ స్టార్టింగ్ టు లిసన్ మీ ఐ విల్ సేవ్ యూ. ఎప్పుడైతే నా మాట వింటావు నేను రక్షిస్తానని దేవుడికి వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ఐ విల్ బ్లెస్ యూ. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్. నేను దీవిస్తాను, అది గొప్ప ఆశీర్వాదం అని దేవుడు నీతో నాతో అయినా తెలియపరుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమ దేవుని వాక్యం అంటా ఉంది, జస్ట్ లిసన్ టు గాడ్ అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటను మనం ఏం చేయట? వినాలి. దేవుని మాట ఎప్పుడైతే వింటావో నువ్వు దీవించబడతావు. ప్రేమ దేవుని వెళ్ళరా. చూడండి, దేవుని వాక్యం బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బ్లెస్సెస్ యూ మెనీ టైమ్ వి లిసన్ టీవీ. మనం చాలాసార్లు ఏం చేస్తామండి? టీవీ చూస్తూ ఉంటాం కదా, రేడియో వింటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం వినడం వల్ల మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ద్వితీయోపదేశ ఖండంలో కనుక మనం చూసినట్లయితే 28వ అధ్యాయం, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు మనం చూసినట్లయితే, నువ్వు దేవుని కనుక లోబడితే, దేవునికి విధేయత కలిగితే దేవుడిని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని అనేకమైన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. మొదటి వచనం చదవమ్మ ఒకసారి సుజాత. అమ్మమ్మ, నీకు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే గట్టి చెప్పబట్టండి. దేవుడికి స్తోత్రం. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించిన దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాను. దేవుడు నేను ఎలా మాట్లాడుకుంటుంటే, ఆయన మాట వింటే నేను తలగా ఉంచుతాడట. దేవుని స్తోత్రం. ఆయన మాట వింటే నేను ఎలా వస్తాడట? తలగా వచ్చిన దేవుడు తోకగా ఎన్నడు కూడా వచ్చిన దేవుడు కానే కాదని మనం చూస్తూ ఉన్నాం. అనేక ఆశీర్వాదం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంటికి వెళ్ళి చదువుకుంటాం. ప్రేమ దేవుడురా, అనేక ఆశీర్వాదం మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి చదవండి 10వ వచనం నుంచి ఏముంది అక్కడ? 9 నుంచి చదవమ్మ ఒకసారి. నీవు నీ దేవుడని యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొని ఎడల
యెహోవా నీకు ప్రమాణం చేయనట్లు ఆయన తనకు అమ్మా ప్రతిష్ఠ జన్ముగా నేను స్థాపించును. చూడండి 12 ఏమో చదవండి ఒకసారి. యెహోవా ఈ దేశం మీద వర్షము తన కాలమందు కురిపించుటకు నీకు చేయు ఆస్వాదించుటను ఆకాశమును తన మంచి దాని నీతిని తరిచును. 13 ఏమని చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు వాటన్నిటిలో దేని విషయంలోనూ అమ్మా కుడికి కానీ ఎడపు కానీ తొలగి అన్నిల దేవతలను అనుసరించుటయు వాటిని ఊహింపకయు నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా తలగా నియమించును. దేవునికి స్తోత్రం. ఎవరికా మన వంగలట ఆయన మాటలు కానీ గ్రహించినట్లయితే తలగా నియమించడం చూస్తూ ఉన్నాం. ఇటు సమయం లేదు కానీ 28 నుండి మనం చూసినట్లయితే ప్రామిస్ మనం చూస్తాం, అంటే బ్లెస్సింగ్ అని మనం చూస్తూ ఉన్నాం. ఏంటంట ఆశీర్వాదము అనగా ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆయన మాటలు వింటావో, ఎప్పుడైతే ఆయన మాట శ్రద్ధగా వింటావో దేవుడు నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాట వింటావో దేవునికి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ఒకసారి జాగ్రత్త వినండి. మనం ఎంతమంది స్కూల్కి వెళ్ళాము? చాలామంది వెళ్ళారండి. స్కూల్ పాఠాలు స్కూల్కి వెళ్ళేవారు కదా. చాలామంది చిన్న నాటి నుండి స్కూల్కి వెళ్ళి ఎల్కేజీ నుండి యూకేజీ నుంచి మనం 1 నుండి 10 వరకు కూడా చదివేవారు ఉన్నాం. చాలామంది వెళ్ళినప్పుడు ఒకసారి వినండి జాగ్రత్తగా. మరి ఇక్కడ లెక్చరర్ కానీ ఒక టీచర్ కానీ ఒక బోర్డు మీద ఒక సబ్జెక్ట్ రాసినప్పుడు పిల్లలు కనుక ఒక మరి అల్లరి చేస్తే ఏం చేస్తే చెప్పండి మాట. చెప్పండి అమ్మ ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి. చిన్ని చెప్పండి ఏం చేస్తారు? మోకాలు వేయడం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్టిక్తో కొడతారు కదా, కర్రతో కొడతారు కదా. అయితే బెత్తంతో వాళ్ళే కొడతారు, ఎందుకంటే వాళ్ళు క్రమశిక్షణ చేయకుండా ఉండాలని. అయితే వాళ్ళు ఎప్పుడైతే జాగ్రత్తగా ఆ యొక్క లెక్చరర్ కానీ మాస్టర్ కానీ రాసినప్పుడు జాగ్రత్త ఎప్పుడైతే మైండ్ ఫోకస్ పెడతారో ఆ సబ్జెక్టు ఆ యొక్క ఎప్పుడైతే వింటారో ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే ఆ చక్కగా మరి విన్నప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ఆ సబ్జెక్టు మాస్టర్ గారు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందా ఏమవుతారు? ఆ సబ్జెక్ట్కి వాళ్ళే మాస్టర్లు అయిపోతారు కదా. అవునంటారు కదంటారా? ఇప్పుడు మనం ఆ మాస్టర్ కనుక సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు, పిల్లలు కేకలేస్తే వాళ్ళకి ఏమన్నా సబ్జెక్ట్ అనేది బొరక ఎక్కుతుందా? ఎక్కదు కదా. సో పిల్లలు కనుక ఆ యొక్క మాస్టర్ చెప్పే బోధ కనుక విని వాళ్ళు చక్కగా క్రమశిక్షణలో కూర్చుంటే కనుక ఆ సబ్జెక్ట్కి వాళ్ళు ఏమైపోతారు? మాస్టర్లు అయిపోతారు. కాబట్టి ఈరోజు మనము కూడా నువ్వు దేవునికి బోధన వింటే కనుక నీ దేవుడు నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరియా దేవుని పాదాల దగ్గర అటువంటి ఆశీర్వాదం పొందింది. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది, లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే లిజన్ టు గాడ్స్ వర్క్ అని మనం చూస్తాం. అంటే దేవుని మాటలు తను విన్నది, బోధించే మాటలు ఆ బోధ విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడోదిగా దేవుని వాక్యము మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. మూడోదిగా అక్కడ మరియా ఏం చేసిందంటే గివ్ యువర్ బెస్ట్, అంటే యేసుకు ఉత్తమమైన దాన్ని ఇవ్వండి అని మనం చూస్తాం. అంటే నీ దగ్గర ఉన్నది ఉత్తమమైన దానిది ప్రభుకు మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అది ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీట్ జీసస్ ఫీట్. అంటే దేవుని యొక్క పాదాల దగ్గర మొదటిగా నువ్వు ఎలా కూర్చున్నట్ట అమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీట్ జీసస్ ఫీట్, దట్ ఈస్ సీట్ విత్ బైబుల్ మనం చూస్తాం. అంటే ప్రభు పాదాల దగ్గర మనం ఎలా కూర్చుంటే ఆ బైబుల్ ద్వారాగా దేవుని పాదాల దగ్గర మనం కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా కూర్చుంటారంటే చెప్పండి ఒకసారి. అక్కడ మరియా ఏం చేసిందంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటను వింటుంది. అయితే నువ్వేం చేయాలంటే ఉత్తమమైన దాన్ని దేవునికి ఇవ్వాలంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు చదువుతూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేంటంటే మెడిటేట్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఏం చేయాలట? దేవుని మాటను మనము
ధ్యానించాలి. మనం మా అత్తగారు వచ్చారండి, రాజమండ్రి నుంచి అత్తగారు వచ్చారు. వచ్చినప్పుడు తను చెప్పిన మాట ఏమని, ప్రతిరోజు తనకి ఒక వయసు ఉంటుందండి, ఒక 76, 77 ఇలా ఉంటుందండి. తాను ప్రతి దినం కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తుందట, ధ్యానిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఈరోజు మనము కూడా దేవుని వాక్యాన్ని ఏం మెడిటేట్ చేయాలి, అంటే ధ్యానించే వారుగా ఉండాలి. అంటే దేవుడు ఏది కోరుతా ఉన్నాడంటే, నీ వద్ద నుండి దేవుని పాద దగ్గర కూర్చొని దేవుని మాట నువ్వు వినాలి, చదవాలని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఇంకేముంది అక్కడ, గాడ్ అండ్ ఆస్క్స్ ఎవ్రీ డే, హోలీ ఫాదర్ స్పీక్ విత్ us. ప్రతిరోజు ఏం చెప్పాలంటే, ప్రభా నాతో ప్రతిరోజు నువ్వు చెప్పండి. ఎవరున్న వాళ్ళు ఎవరు అడగలట, పరిశుద్ధాత్మ దేవుని అడగాడు, ప్రభా నాతో ప్రతిరోజు నువ్వు మాట్లాడు. ఆ మాట్లాడితే దేవుడు మాట్లాడతారా అట చెప్పండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, పలికిన దేవుడు, పిలిచిన పలికిన దేవుడు కదా. ఆయన మోగదేవుడు దేవుడు కాదు, రాయి కాదు, రెప్ప కాదు, సజీవుడైన యేసుక్రీస్తు ఎప్పుడైతే పిలుస్తావు ఆయన పలికిన దేవుడు. అయితే దేవుని వాక్యం అంటా ఉంది, గాడ్ అండ్ ఆస్క్స్ ఎవ్రీ డే, హోలీ ఫాదర్ స్పీక్ విత్ us, అండ్ టైమ్ ఆల్సో ఎవరీ ఇంపార్టెంట్. మనం ఏమన్నట, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి, అడగలట్ట, ప్రభుత్వంతో మాట్లాడాలని. ఇక మరి సమయం కూడా చాలా ప్రాముఖ్యత, పంచువలెట్టి మనం మెయింటైన్ చేయాలి కదా. చాలా మంది దేవుని సన్నిధి ఎనగనకు వస్తారు చెప్పండి అమ్మా. చూడండి, చక్కగా పడుకుని పోతాను బ్యాక్ వెనకున్న వాళ్ళ. ఎన్ని గంటకు వస్తున్నాం, 10:30కి అయితే ఎన్ని గంటకు వస్తుంది చెప్పండి ఒకసారి, తప్పుగా అనుకోకండి. ఎన్ని గంటకు వస్తున్నాం, నేను ఎవరు ఎంచేయలేదు. 10:30కి అయితే మనం ఎన్ని గంటకు రావాలి, ఒక 10 నిమిషాల ముందు ఇటు అటు ఉండాలి కదా. దేవుని సన్నిధి పంచువలెట్టి అని చాలా ప్రాముఖ్యత, టైం కూడా చాలా ప్రాముఖ్యతను దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా. దేవుని వాక్యం అంటా ఉంది, she spent time with Jesus. పంచువలిటీతో దేవుని సన్నిధిలో తన ఆట గడిపేదట. పంచువలిటీతో దేవుని సన్నిధిలో తను గడిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకేముంది, she gave her heart Jesus అని మనం చూస్తాం. అంటే ఆ యేసు ప్రభుకు తన హృదయం ఇచ్చిందట. ఎవరు చెప్పడం, ఎవరిచ్చారట, మరియా ఇచ్చిందట. ఈరోజు మనం ఇస్తున్నామా, ఏదో వెళ్ళామని లేదో అన్నట్టుగా ఉన్నాం కదా. అని దేవుని సన్నిధి మరియా అయితే ప్రభుకి ఏమిచ్చినట, హృదయాన్ని ఇచ్చిందట. దేవునికి స్తోత్రం. ఇంకే నథింగ్ బట్ షీ లవ్ ప్రైజెస్, అంటే ఏమి కాదు, దేవుని ఎక్కువగా తను ప్రేమించేది. దేవునికి స్తోత్రం. మార్తా పిలిచింది, మరియా పిలిచింది, కానీ ఎవరు దేవుని సన్నిధిలో మంచి బెస్ట్ థింగ్ పొందుకున్నారంటే మరియా. ఎందుకంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసి వాక్యాన్ని విని బోధన విని దేవుని ఎక్కువగా ప్రేమించేదట. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిని ఏం చేయాలి, ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలమ్మా, మనుషులు కాదు, దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించాలి. దేవుని వాక్యం నేను ముగిస్తున్నాను. నథింగ్ బట్ షీ లవ్ ప్రైజెస్ ఆఫ్ గాడ్, లవింగ్ గాడ్ అండ్ షీ లవ్ వర్డ్ ఆఫ్ గాడ్ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని సన్నిధి మాత్రం కాదు కానీ దేవుని మాటను కూడా తను ఎక్కువగా ప్రేమించేది, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది. ఈరోజు నీవు నేను కూడా ప్రేమిస్తున్నావా, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ప్రేమ దేని బిడ్డరా, ఒకసారి రండి. దేవుని వాక్యం అంటే ఉంది, మార్క్స్ వార్తలు కనుక మనం చూసినట్లయితే 12వ అధ్యాయం ముగిస్తున్నాను. 12వ అధ్యాయము 28 నుంచి చదవండి దయచేసి. గట్టిగా చెప్పబ్బా. అందుకు యేసు, ప్రధానమైనది ఏమనగా, వినుము, మన దేవుడైన ప్రభువు, మన దేవుడు ఎటువంటి వాడట, అద్వితీయ ప్రభువు, నీవు ఒక్కసారి సంగమంతా వినండి. ఎలాగట, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనేది ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రేమించాడు, ఎలా ప్రేమించాడట దేవుణ్ణి, పూర్ణ హృదయం అమ్మా, పూర్ణ హృదయముతో ప్రేమించాడట. మన దేవుని ఎలా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను మీ దేవుడైన ప్రభువును ప్రేమింపబడినదే ప్రధానమైన ఆజ్ఞ. దేవుని స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ మనం దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరు ప్రేమించాలట, దేవుని ప్రేమించాలి. మనుషులు ఎన్నో అనేక మాటలు అంటారు, అవన్నీ పట్టి నువ్వు ఎవరిని ప్రేమించాలట, దేవుని ప్రేమించాలి. కానీ దేవుని సన్నిధిలో మరియా దేవుని ఎక్కువగా ప్రేమించింది. ఈరోజు నువ్వు కూడా
అటువంటి ప్రేమతో ప్రేమించే వారుగా ఉండాలని దేవుడు నీతో నాతో తెలియపరుస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుడి రోజు మనము కూడా దేవుని సన్నిధానంలో ఇదిగో మొదటిగా ఆయన ప్రయారిటీ ఇవ్వాలి, ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఆయనకి మనం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను కూడా అటువంటి ఆశీర్వాదం ఆయన నడిపించగల దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఏమిటంటే అక్కడ మరియా అయితే అనేకమైన ఇష్టమైన పని చేత ఒత్తిడి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ మరియా అయితే దేవుని వద్ద నుండి బెస్ట్ థింగ్, ఉత్తమ దాన్ని దేవుని వద్ద నుండి పొందుకుంది. దేవుని వాక్యం అంటే ఉంది. వాక్యం చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఎఫెసీయుల రాసిన పత్రికలు కనుక మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఏముంది? 5వ అధ్యాయం 15వ వచనము అందరు చదవండి సంగమంతా. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయకము, సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాన వలె కాక జ్ఞాన వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి దేవుని వాక్యం అంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయకము. దేవుని స్తోత్రం. దినములు చెడ్డవి కనుక సమయం నిజట పోనీయకము. కాబట్టి ఈరోజు దేవుడు ఈరోజు నీతో నాతో అని చెప్పిన మాట ఏమనగా 3 మాటలు మనతో మాట్లాడాడు కదా. ఏమిటి? హౌ టు రిసీవ్ బెస్ట్ ఫ్రమ్ గాడ్, అంటే ఉత్తమమైన దాన్ని దేవుని నుండి పొందుకోవడం ఎలా. సంఘ కాపురిగా, సంఘ సేవకులుగా, సంఘ డీకెన్, సంఘ కార్యదర్శి, సంఘ పెద్దలుగా, యూత్గా, యవనస్తులుగా ఏం పొందాలంటే దేవుని మాట మనము వినాలని దేవుడు నీతో నాతో అయినా తెలియపరుస్తాడు. ఈరోజు 3 మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. ఏమంటే మరియా ఏం చేసిందంటే మొదటిగా షీ ఓపెన్ ఫర్ డోర్ జీసస్ ఇన్వైట్ అవర్ హార్ట్ మనం చూస్తే, అంటే యేసు ప్రభుని ఆ హృదయంలో ద్వారములు దేవుణ్ణి ఆహ్వానించింది. ఈరోజు ఎక్కడెక్కడ ఆహ్వానించాలట? నీ ఆఫీసులో ఆహ్వానించాలి, నీ ఇంటిలో ఆహ్వానించాలి, ప్రార్థన కూటంలో ఆహ్వానించాలి, కష్టంలో ఆహ్వానించాలి, అప్పుల్లో ఆహ్వానించాలని దేవుడు వాగ్దానం చేస్తాడు. రెండోదిగా లిసన్ టు హిమ్, అతని స్వరాన్ని ఏం చేసినట? విన్నది. అంటే తన మాటలు, యేసు ప్రభు మాటలు ఏం చేసినట? వినాదే మనం చూస్తూ ఉన్నాం. మూడోదిగా గివ్ యువర్ బెస్ట్ జీజ్, అంటే యేసుకి ఉత్తమమైన దాన్ని ఇవ్వండి. అంటే ఏమివ్వాలి? ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలట? దేవుని బోధన ఆలకించి దేవుని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. దేవుడు నీతో నాతో అయినా మాట్లాడతాడు. ఈరోజు అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈరోజు మా బ్రతుకులు మార్చు నాయనా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా నాయనా, ఈరోజు నాయన ఏదైతే వాక్యాన్ని విన్నావో ప్రభా, తన వాక్యం మా జీవితంలో